విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఆర్పీలంతా ఆందోళన బాట పడుతున్న నేపథ్యం కనిపిస్తున్నది. ముఖ్యంగా చూసుకుంటే పని ఒత్తిడి భారంతో ఆ ఉద్యోగులు కూడా మరణం వరకు కూడా దారి తీస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఓ ఆర్పీ కూడా మృతి చెందారంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం జిల్లాలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వద్ద ఇప్పటికే పూర్తిగా అంతా కూడా రోడ్డు దిగ్బంధం చేస్తూ ఆఫీసును దిగ్బంధం చేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటని ఒకసారి వాళ్ళతోనే మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలేంటమ్మా? ఇక్కడ జొన్నగుడ్డిలో ఒక ఆర్పీ పనిచేస్తున్నారు. తన వయసు 45 సంవత్సరాలు. తన పేరు జయలక్ష్మి. తను ఈ పని వర్క్ ప్రెషర్ని తట్టుకోలేక మొబైల్ బుక్ కీపింగ్ అని ఒక కొత్త యాప్ని తీసుకొచ్చారు. అది మొదట 3 నెలలు చేయాలి అని చెప్పారు. తర్వాత ఇప్పుడు నెలలో చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు పని అలవాటు అయిపోయింది కాబట్టి గంటకి ఒక్కొక్క గ్రూప్ని పూర్తి చేయండి అని చెప్పి విపరీతమైన పని ప్రెషర్ పెట్టడం వల్ల ఆమె చనిపోయింది. ఆమె ప్రభుత్వమే పని భారం వల్ల ఆమెను హత్య చేసింది. ఆమెకి కుటుంబానికి ఎవరు దిక్కు అని అడుగుతున్నాము. అలాగే మేము కూడా ఈ పనిని చేయలేకపోతున్నాం. ఈ పని భారం తగ్గించాలని ఇప్పటికే అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఆ యాప్లో 1-2 మార్పులు చేశారు. ఓటీపీ తీసేస్తున్నాము అని చెప్పారు. నెక్స్ట్ ఏదో డిలీట్ ఆప్షన్ ఇస్తాము అని కూడా చెప్పారు. కానీ ఇది ఇంత పని చేయడం మాకు సాధ్యం కావట్లేదు. అలాగే మాకు 4 నెలల నుండి వేతనాలు లేవు. వేతనాలు వెంటనే చెల్లించాలి. అలాగే మేము చేస్తున్న పనికి గవర్నమెంట్ ఇస్తున్న వేతనానికి ఎక్కడ పొంతన కుదరట్లేదు. కాబట్టి గవర్నమెంట్ వేతనాలు పెంచాలి అని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. అన్నిటికన్నా ముఖ్యంగా జయలక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈ యాప్ల పనిభారం పూర్తిగా తగ్గించాలి అనేది మా ప్రధానమైన డిమాండు. మాకు ఒక పని ఇప్పుడు ఈ మొబైల్ బుక్ కీపింగ్ ఎలా అవుతుందో లేదో, అలాగే మైక్రో క్రెడిట్ ప్లాన్ అని చెప్పి ఎంసీపీ అని ఇంకొక కార్యక్రమం తీసుకొచ్చి పెట్టేశారు. ఈ పని అవ్వట్లేదు, అల్లి ఆ పని తీసుకొచ్చారు. ఆ పనిని కూడా మళ్ళీ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఒక పని అయ్యాక ఇంకొక పని చెప్పడం అదేం లేదు. ఒకేసారి అనేక పనులు చెప్తున్నారు. ప్రతిరోజు టార్గెట్ ఇచ్చి ఇంత చేయాలి అని చెప్పి విపరీతమైన ప్రెషర్ పెడుతున్నారు. మాకు పెట్టే ప్రెషర్కి మాకు ఇస్తున్న వేతనం 8,000 రూపాయలు. అది 4 నెలల నుంచి రాలేదు. ఈ పని భారం భరించలేకపోతున్నాము. కాబట్టి పని భారం తగ్గించాలి. ఈ ప్రభుత్వం హత్యలు చేయడం ఆపాలి. జయలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మేము ఆర్పీ మెప్మా ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఏం చెప్తారేంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్పీల పైన రాష్ట్ర ప్రభుత్వం పనిభారం పెంచింది. అందులో భాగంగానే విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో 4 మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నారు ఆర్పీలు. 380 మంది సుమారు పనిచేస్తున్నారు. ఈరోజు ఒక యాప్ తీసుకొస్తున్నారు. 3 నెలల లోపు చెయ్యండి అని చెప్తున్నారు. చెప్పింది ఒకటి, ఆచరణలో చేయించింది ఒకటి. 2 రోజులకి టైం ఇచ్చి మళ్ళీ చేసేయండి, ఇంకొక యాప్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న జయలక్ష్మి అనే ఆర్పీ నిన్న ఆన్లైన్లో మీటింగ్లో ఉంటుండగానే తనకి హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్లేటప్పటికే తను చనిపోయింది. కాబట్టి ఈరోజు పని ఒత్తిడిని తట్టుకోలేక పని చేయలేకపోతే పైనుండి ఏమంటారు అనే భయంతో ఈరోజు వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆర్పీలు చనిపోతున్నారు. అందులో భాగంగానే జయలక్ష్మి చనిపోయింది. వెంటనే ప్రభుత్వం స్పందించి జయలక్ష్మి కుటుంబానికి ఆర్థికంగా సహకరించాలని, రెండవది ఆర్పీలకి యాప్ల మీద యాప్లు తీసుకొచ్చి పని ఒత్తిడి చేస్తున్నారు. దాన్ని ఒత్తిడి తగ్గించాలి. అలాగే ఈరోజు 4 నెలలుగా జీతాలు లేవు. ఇచ్చిన 8,000 రూపాయలు కూడా 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఒకవైపు ఏమో ధరలు విపరీతంగా పెరిగాయి, ఇంకోవైపు యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో భాగంగా గ్యాస్ ధరలు, అన్ని రకాల ధరలు కూడా ఈరోజు పెరిగాయి. ఆ ధరల భారం కూడా ఈరోజు ఆర్పీల మీద పడుతుంది. కాబట్టి నెల ఇచ్చిన 8,000 జీతం కూడా ఇవ్వకపోవడం అనేది ఇది సరైంది కాదు. సగం కట్ చేసి కూడా ఇస్తున్నారు. వెంటనే 4 నెలల బకాయి జీతాలు కూడా వెంటనే ఇవ్వాలని, లేని ఏడల పెద్ద ఎత్తున ఆర్పీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో కూడా పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఒక ఎంప్లాయీగా ఏం చెప్తారేంటి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏంటి? అందరికీ నమస్కారం అండి. నా పేరు ఝాన్సీ. నేను విశాఖపట్నం జనరల్ సెక్రటరీని ఆర్పీ యూనియన్కి. ఈ పని ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పుడే ఆర్పీలందరూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేయవలసిన పని అంతా ఆర్పీలకు అప్పచెప్పేస్తున్నారు. ఆర్పీ క్వాలిఫికేషన్ ఏంటి? 10th చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ యాప్లు చేయగలరా? అసలు అంటే తెలిసి మాకు ఈ యాప్లు చెప్తున్నారా, తెలియకుండా చెప్తున్నారా, లేదా ఆర్పీలు ఇలా హింసించేస్తే వాళ్ళంతలో వాళ్ళే మానేసేటట్టు చేస్తున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? ఆర్పీలని ఇలాగా చంపేయాలనుకుంటున్నారు అందరినీ ప్రెజర్ పెట్టి. అందరికీ
మానసికంగా కానీ శారీరకంగా కానీ అన్ని విధాలుగా మమ్మల్ని కృంగదీసేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఇటుపక్క మేము ఈ పనులన్నీ చెప్తుంటే వాళ్ళు కూడా స్టేట్మెంట్లు తండి, బ్యాంక్ బుక్కులు తండి, మీటింగ్లు రండి అంటే గ్రూప్ సభ్యులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఆర్పీలు ఒక్కటే కాదు, గ్రూప్ సభ్యులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కూడా ఒత్తిడికి లోనవుతున్నారు. మాకు ఎందుకండి ఇంత టార్చర్ పెడుతున్నారు, ఓటీపీలు చెప్పమంటున్నారు ప్రతిసారిని, ప్రతి నెల నుంచి ఫేషియల్ యాప్ అంటున్నారు. ఇది కరెక్ట్ కాదని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, మేము కూడా ఇబ్బంది పడుతున్నాము. కానీ ఎన్నిసార్లు మేము లెటర్లు ఇచ్చినా దీని మీద స్పందించేవారు ఎవరూ లేరు. ముందు అర్జెంటుగా యాప్లు ఆపండి, లేదా మాకు 26,000 జీతం చేసి అప్పుడు ఇంతవరకు అప్ చెప్పండి. ఎప్పుడైనా పనికి తగిన వేతనం అనేది ఉండాలి తప్ప ఏదో అంటారు గుర్రంతో ఒక బెత్తిడి అన్నట్టు మేము ఎంత చేసినా కూడా ఆ జీతం మటుకు అంతే. అది కూడా పోనీ 8,000 సక్రమంగా పడుతుందా? పడదు. ఆన్లైన్ అప్డేషన్ అని ప్రతి గ్రూప్ రోజుకి మేము ఆన్లైన్ అప్డేషన్ చేస్తేనే మా శాలరీ అనేది 8,000 క్రెడిట్ అవుతుంది. ఇప్పటికీ 5వ నెల శాలరీ వేసి 5 నెలల నుంచి మాకు శాలరీ లేవు. శాలరీ లేకుండా ఎవరైనా పని చేస్తున్నారా? ఎక్కడైనా ఏ అధికారులైనా ఏ నాయకులైనా ఎవరైనా, ఇప్పుడు రాజకీయ నాయకులు అవన్నీ నెల అయ్యేసరికి వాళ్ళకు కూడా శాలరీలు పడుతున్నాయి కదా. రాష్ట్రం లోడ్ బడ్జెట్లో ఉందని ఏ అధికారి కానీ ఏ నాయకులు కానీ మా శాలరీలు మాకు వద్దండి, ఇది లోడ్ బడ్జెట్ ఉన్నదని ఎవరైనా శాలరీలు తీసుకోకుండా వర్క్ చేస్తున్నారో మాకు తెలియజేయండి. కింద స్థాయిలో ఉన్న మమ్మల్నే ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నారు? ఒక పరంగా పని విధంగాను, ఒక పక్క శాలరీలు లేకుండా ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం దీన్ని వెంటనే ఈ సమస్యను కానీ పరిష్కరించకపోతే స్టేట్ వైడ్గా ఆర్పీల పని అంతా ఆపి మటుకు చాలా పెద్ద ధర్నాకైతే వెళ్ళడం జరుగుతుంది. మేము హెచ్చరిస్తున్నాం కూడా. సో చూసాం కదా, తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే ఆల్రెడీ ఒక వ్యక్తి అయితే దీనికి సంబంధించి మృతి చెందిన పరిస్థితులు కూడా కనిపించి తీవ్ర ఒత్తిడి కారణంగా ఈ విధంగా జరిగిందంటూ కూడా చెప్పుకోసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే దీనికి సంబంధించిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు సంబంధించినటువంటి పీడీ గారు కూడా ఉన్న ఆయనతో కూడా మాట్లాడి మరి మేము తెలుసుకునే ప్రయత్నం వచ్చి చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు ఏం జరుగుతుంది, ఏంటి గ్రౌండ్ లెవెల్లో చూస్తూ ఉంటే మీ ఆఫీస్ ముందు ఎంతమంది ఈరోజు ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు, అసలు ఏం జరుగుతుంది ఏంటి? యాక్చువల్గా మన డబ్బులు మన లెక్కలు మొబైల్ బుక్ కీపింగ్ అనేది జరుగుతుంది, వర్క్ జరుగుతున్న క్రమంలో ఫస్ట్ ఏమన్నారంటే కంపల్సరీ ఓటీపీ అన్నారు. ఇప్పుడైతే మన వాళ్ళందరూ కూడా మొత్తం స్టేట్ వైడ్ ఓటీపీ అంటే వర్క్ కొంచెం కష్టం అవుతుందండి, ఆ ఓటీపీ లేకుండా చేస్తే బాగుంటుందంటే ఓటీపీని కూడా డిలీట్ చేశారు, ఆప్షన్ కూడా తీసేసిన తర్వాత వర్క్ కూడా చాలా ఫాస్ట్గా చేశారు. ఇప్పటికీ కూడా నా జిల్లా 10th ప్లేస్లో 11th ప్లేస్లో ఉంది. మొదట్లో అయితే కొంచెం వెనకబడ్డది. ఒక్కసారి మా ఆర్పీలందరూ ఇక్కడ ఉన్నారు, మేము ఎప్పుడైనా ఏ కారణంగా వీళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ నేను ఎక్కడైనా ఎప్పుడైనా చేశానో అడగండి. ఎంతమంది ఇక్కడే ఉన్నారు కదా, పర్సనల్గా అడగండి, లేకపోతే నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాగా చెప్పండి. పర్సనల్గా పీడీ కోసం మాట్లాడట్లేదు, వాళ్ళు అక్కడ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి జీతాలు కానీ రావాల్సినటువంటి రావట్లేదు. తర్వాత 4 నెలల నుంచి జీతాలు రావాల్సిన మాట వస్తున్నాయి. నాకు మొన్నే ప్రమోషన్ ఇచ్చి ఇదే పోస్టులో కన్ఫర్మ్ చేశారు. నేను విజయవాడ వెళ్ళి జాయిన్ అయ్యి నిన్న మా ఆఫీస్కి రెంటర్ ఈ పనుల మీద వీళ్ళు శాలరీస్ పని మీద కూడా వెళ్ళాను. శాలరీస్ పడతాయని చెప్పారు 10-15 రోజులు. 4 నెలలు శాలరీ రావాల్సిన మాట వస్తాం. తర్వాత ఆల్రెడీ ఇప్పుడు మనం ఏదైతే మెప్పంలో చేస్తున్నాం ఈ కార్యకలాపాలన్నీ కూడా డిఆర్డీలో ఆల్రెడీ చేస్తున్నారు. డిఆర్డీ అనేది రూరల్లో, మనది అర్బన్ అంతే. సో కాబట్టి మేమైతే ఒకసారి వినండి మేము కూడా చెప్పేది. ఎక్కడా కూడా మా స్టాఫ్ని ఎప్పుడైనా ఆరోగ్యపరంగా ఇబ్బందిగా ఉందంటే మేము ముందు పనులను పక్కన పెట్టి మీ హెల్త్ చూసుకోమని చెప్పడం కూడా జరిగింది. నిన్న మరి ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో నాకు తెలియదు. అప్పటికైతే వెంటనే ఆ కన్సర్న్డ్ సీఓ అల్లు సచివన్ ఆయనతో మాట్లాడాను. నాకు ఈ విషయం తెలిసినట్టు ఆయన ఏమన్నారంటే నాకు ఇలాగ గుండెలో నొప్పిగా ఉంది, మంటగా ఉందని చెప్పిందంట. అయితే అన్నమ్మా నువ్వు అర్జెంట్గా వెళ్ళిపో అని చెప్పి ఆయన పంపించానని కూడా చెప్పాడు ఆయన. సో తర్వాత ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ చేయడం, అది సివియర్ హార్ట్ అటాక్ కూడా చనిపోయిందని తెలిసింది. సో ఆవిడ కుటుంబానికి మన హెడ్ హౌస్ నుంచి ఏం రావాలన్నది మేము వెంటనే ఈవేళ పంపిస్తాను వివరాలన్నీ. ఎలా జరిగింది ఏంటి చెప్తే ఆవిడకి రావాల్సిన నష్టపరిహారం ఎలాగన్నది ఎంత అన్నది వాళ్ళే నిర్ణయిస్తారు. ఈ లోపల మా అందరి తరఫున మేము యూనియన్గా మేము వ్యక్తిగతంగా కూడా మేము చేస్తాం. అది వేరు, ఎస్ అది చేస్తాము. ప్లస్ గవర్నమెంట్ నుంచి ఏం రావాలి అవి కూడా రప్పించి ఏర్పాటు చేస్తారు 2. తర్వాత ఈ యాప్ల భారం అన్నది వీళ్ళు చాలాసార్లు చెప్తున్నారు. మొదటి నుంచి కూడా మన హెడ్ హౌస్ వాళ్ళు వీళ్ళు చెప్పినవన్నీ విని ఒకటి కన్సిడర్ చేయడం కూడా జరుగుతుంది. వీళ్ళకి ఇంతకుముందు అయితే ఎవ్రీ 2 yearsకి వీళ్ళు రెన్యూల్ చేసేది వీళ్ళ యొక్క పోస్ట్ని. అలాంటిది కాకుండా వీళ్ళు పర్మనెంట్గా ఫిక్స్డ్గా ఇస్తారు ఇప్పుడు. సో అలాంటివన్నీ చేస్తారు గవర్నమెంట్ కూడాను. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఏదైతే ప్రాబ్లం ఉందో దాని గురించి కూడా వాళ్ళ దృష్టికి, యాప్ల దృష్టి గురించి కూడా తీసుకెళ్తాం. ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే
ఇది ఒక్క మన జిల్లాకే కాదు, స్టేట్ అంతా ఉంది. ప్లస్ ఇది ఆల్రెడీ ఈ పనులన్నీ డిఆర్డీ వాళ్ళు చేసేసారు. అవే పనులు మనకు ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ పెంచాలన్న ఉద్దేశంతో, ప్లస్ ఎక్కడ ఎటువంటి అక్రమాలు కానీ ఏమైనా అవకతవకలు జరగకుండా ఉద్దేశంతో చేసిన పని తప్ప మన స్టాఫ్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం అయితే ఖచ్చితంగా కాదు. సో ఇది ఆవిడకి చేయాల్సిన సహాయం గురించి గవర్నమెంట్ నుంచి రావాలనేది ఒకటి చెప్పడం జరుగుతుంది. మేమందరం మా యూనియన్ పరంగా మేము చేయాల్సి చేస్తాము. తర్వాత వీళ్ళకి 4 నెలల శాలరీ గురించి నిన్నే మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఇస్తామని కూడా చెప్పండి. నేను అక్కడే ఉన్నాను, నేను అక్కడి నుంచే వచ్చాను. సో మేము చేయాల్సింది మేము చేస్తాం. మా స్టాఫ్ని కూడా మీరు మాట్లాడండి, ఇండివిజువల్గా వాళ్ళతో కూడా మాట్లాడండి. ఇక్కడే ఉంటాను, అనుకుంటాను. ఓకేనా? సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తుంది. అధికారులు కూడా వీళ్ళకి రావాల్సినటువంటి 4 నెలల జీతాలు అయితే రావాల్సి ఉన్నదైతే వాస్తవంగా చెప్తున్నారు. ఎవరైతే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబానికి కూడా మేమంతా భరోసాగా ఉంటామంటూ కూడా మరొక వ్యక్తి చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇది కేవలంగా ఒకవైపు సిఐటికి సంబంధించినటువంటి లీడర్స్ కూడా ఇది ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళ పట్ల తీసుకొచ్చినటువంటి ఒత్తిడి కారణంగానే ఈరోజు ఆ విధంగా చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. దీని కారణంగా ప్రభుత్వ హత్యగానే ఒక విధంగా అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఆ యాప్లకు సంబంధించిన ఒత్తిడి ఏదైతే ఒత్తిడి పనిభారం తగ్గించాలి, లేని ఎట్లయితే యథావిధికి ఎంతవరకు ఏదైతే డిమాండ్ అయితే 26,000 రూపాయలు ఆ శాలరీ పెంచాలని డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్కి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మీరు ఎంత పని ఒత్తిడి అయినా సరే మేమైతే చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా యాప్లు ఇచ్చే ముందు కూడా మా ట్రైనింగ్ అయితే కండక్ట్ చేయాలంటూ కూడా మరొక వ్యక్తి చెప్పుకొస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఆర్పీల యొక్క తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాడితో రాజేష్, RTV, విజయనగరం నుంచి.